హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్డిఎఫ్సి స్విగ్గీ ఆరెంజ్ అండ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి 3 months 1 బ్లాక్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఆరెంజ్ క్రెడిట్ కార్డ్కి వచ్చేసి 12 months స్విగ్గీ 1 మెంబర్షిప్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. అండ్ స్విగ్గీ బ్లాక్ క్రెడిట్ కార్డ్ కీ బెనిఫిట్స్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి స్విగ్గీ ఫుడ్ అండ్ స్విగ్గీ డైనింగ్ అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో డైరెక్ట్ 10% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, అప్ టు 1,500 రూపీస్ పర్ మంత్. అండ్ 5% ఆన్లైన్ స్పెండ్స్ పైన ఇస్తున్నారు, అది కూడా 1,500 రూపీస్ పర్ మంత్. స్విగ్గీలో 1,500 అండ్ ఆన్లైన్ స్పెండ్స్ పైన 1,500 సపరేట్ అండి. అండ్ 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అదర్ స్పెండ్స్, అది వచ్చేసి 1,000 రూపీస్ పర్ మంత్. ఆరెంజ్ క్రెడిట్ కార్డ్ కానీ మనం చూస్తే స్విగ్గీ అండ్ ఆన్లైన్ షాపింగ్ రెండింటిపైన కూడా 5% క్యాష్ బ్యాకే, అప్ టు 1,500 పర్ మంత్. ఇది వచ్చేసి రెండింటికి కలిపి 1,500 పర్ మంత్ అండి. బ్లాక్ క్రెడిట్ కార్డ్ లాగా స్విగ్గీకి 1,500 అండ్ ఆన్లైన్ పర్చేజెస్కి 1,500 కాదు, రెండింటికి కలిపి 1,500. అండ్ క్లియర్ ట్రిప్లో వచ్చేసి 6% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆన్ ట్రావెల్ అండ్ 19% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆన్ హోటల్స్. ఇది మనకి ఆరెంజ్ క్రెడిట్ కార్డ్ అనే కాదు, బ్లాక్ క్రెడిట్ కార్డ్లోనూ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక నైకాలో వచ్చేసి 5% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అండ్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కూడా మనకి ఆరెంజ్ క్రెడిట్ కార్డ్లోను అండ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్లోను రెండింటిలోనూ వర్క్ అవుతుంది. అండ్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ లాగా అన్ని వెబ్సైట్లోనూ 5% క్యాష్ బ్యాక్ రాదండి ఈ క్రెడిట్ కార్డ్కి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న వెబ్సైట్లో మాత్రమే 5% క్యాష్ బ్యాక్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అవి వచ్చేసి స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా, క్లియర్ ట్రిప్, బుక్ మై షో, ఊబర్, ఫార్మసీ, క్రోమా, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ అండ్ నెట్ఫ్లిక్స్, సోనీ లివ్, ప్రైమ్, హాట్స్టార్, పేటిఎం ట్రావెల్, ఇక్సిగో, యాత్ర, ఈజ్ మై ట్రిప్, గో ఐబీబో. మనకి కొన్ని ప్లేస్లలో క్యాష్ బ్యాక్ రాదండి. మనం కానీ స్విగ్గీ వ్యాలెట్లోకి క్రెడిట్ కార్డ్తో లోడ్ చేసేసి మనం పర్చేస్ చేసినట్టయితే మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. దాంతోపాటు స్విగ్గీలో లిక్కర్ కొన్నా కానీ క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ ఫ్యూయల్, రెంట్, వ్యాలెట్ లోడ్, జ్యువెలరీ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్, గిఫ్ట్ కార్డ్స్, ఈఎంఐ, గేమింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏటిపైన కూడా ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది లేదు. వీళ్ళు మనకి బోనస్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారండి. అది వచ్చేసి సంవత్సరానికి 12 గోల్ఫ్ కాంప్లిమెంటరీ లెసన్స్ ఇస్తున్నారండి. అలాగే ఒక నైట్ స్టే సెలెక్టెడ్ హోటల్స్లో మాత్రమే. అండ్ ఇక యాన్యువల్ ఫీజు విషయానికి వస్తే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ, యాన్యువల్ ఫీ కూడా వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీయే. ఇక ఫీ వేవర్ కావాలంటే మాత్రం ఇయర్లో 1,50,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే జాయినింగ్ ఫీజు వచ్చేసి 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ, యాన్యువల్ ఫీజు వచ్చేసి 1,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ. దీనికి కూడా ఫీ వేవర్ గురించి మాట్లాడితే సంవత్సరంలో 2 లక్షలు కానీ మనం స్పెండ్ చేసినట్టయితే మనకి ఫీ వేవర్ అనేది అప్లికబుల్ అయిపోద్ది. అండ్ మనం దీంతో మ్యాక్సిమం ఎంతవరకు సేవింగ్ చేసుకోవచ్చు అంటే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్తో వచ్చేసి సంవత్సరానికి 30,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. బ్లాక్ క్రెడిట్ కార్డ్తో వచ్చేసి సంవత్సరానికి 48,000 వరకు సేవ్ చేయొచ్చు. మనకి ఎక్కడ ఎక్కువ డిఫరెన్స్ వస్తుందంటే ఆరెంజ్ క్రెడిట్ కార్డ్లో స్విగ్గీలో 5% మాత్రమే క్యాష్ బ్యాక్ ఇస్తాడండి. అండ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్లో మనకి స్విగ్గీలో 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆరెంజ్ క్రెడిట్ కార్డ్లో వచ్చేసి స్విగ్గీ ప్లస్ ఆన్లైన్ షాపింగ్ రెండింటికి కలిపి 1,500 పర్ మంత్ క్యాపింగ్. బట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్లో మాత్రం స్విగ్గీకి సపరేట్గా 1,500 క్యాపింగ్ ఉంది, ఆన్లైన్ షాపింగ్కి సపరేట్గా 1,500 క్యాపింగ్. దానివల్ల మనకి 18,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ కార్డ్ బెటర్ అనే ఆలోచిస్తే రెగ్యులర్గా స్విగ్గీలో షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు స్విగ్గీ బ్లాక్ కార్డ్ తీసుకోవడం బెటర్. లేదు మేము ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ కోసం మాత్రమే ఈ కార్డు వాడతాము అనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఆరెంజ్ కార్డ్ తీసుకోవడమే బెటర్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది కూడా ఆరెంజ్ కార్డ్ అనేది ఏదో ఒక టైంలో లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆరెంజ్ కార్డ్ తీసుకోవడమే మోస్ట్లీ బెటర్. ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.